వైరల్ బాలా బయానా ఎవరెవరు ట్రై చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఈరోజు ట్రై చేసేసా. దీనికోసం మనకు ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది. ఒకటి బటర్, ఇంకా మిల్క్ మేడ్, ఇంకా కొబ్బరి పొడి అయినా సరే, ఫ్రెష్ కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రెష్ కొబ్బరిని ఇట్లా గ్రేట్ చేసుకొని తీసుకున్నాను. దానిలో బటర్ ఇంకా మిల్క్ మేడ్, కోకోనట్ పౌడర్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా చల్లగా అయ్యాక ఇట్లా మంచిగా రౌండ్ బాల్స్ వేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా మనకు షుగర్ క్యారమిల్ కావాలి. ఈ షుగర్ క్యారమిల్ కోసం 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ వేసి కొద్దిగా నిమ్మరసం వేసి మీడియం ఫ్లేమ్లో చాలా ఓపికతోటి మంచిగా సిరప్ చేసుకోవాలి దీన్ని. ఇది ఎంతసేపటికి వస్తేనే లేదా వస్తుందా రాదా అనుకుంటే లాస్ట్కి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు నా ఫేస్ ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోయింది అనమాట. రాగానే స్టవ్ ఆఫ్ చేయండి, ఆ వేడికి క్యారమిల్ పర్ఫెక్ట్గా అయిపోతుంది, లేకపోతే మాడిపోతుంది ఎక్కువసేపు ఉంచితే. నెక్స్ట్ ఇలా క్యారమిల్ కాగానే మనం చేసుకున్న రౌండ్ బాల్స్ 1 డిప్ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద వేసుకోండి, అది ఇంకా మంచి ఈజీగా తీయడానికి వస్తుంది. నా దగ్గర బటర్ పేపర్ లేక ఇలా ప్లేట్లో వేసేసా. అన్నీ ఒకటేసారి వేసేయకండి, 1 by 1 వేసుకోండి, లేకపోతే టచ్ అయిపోయి ఒకటి రావట్లేదు. ఇలా పేపర్ మీద మాత్రం టిష్యూ పేపర్ మీద ట్రై చేయకండి, నాలాగా ఫెయిల్ అయిపోతారు. చూడండి, టిష్యూ పేపర్ మీద ట్రై చేస్తా అంటే లైక్. టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, చాలా బాగుంది. కొబ్బరితో స్వీట్ నచ్చే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మరి మీరు ఈ రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు కూడా ట్రై చేశారా లేదో కామెంట్ చేయండి. బాయ్.